యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా అనే పాటను పాడి ప్రభుని స్తుతిద్దాం. నిజంగా యేసే మనతోటి మనకి అలసట ఉండదు. ఎందుకంటే అంతా మన ప్రభువే చూసుకునే దేవుడు కనుక హృదయపూర్వకంగా యేసయ్యని కనపడదాం, ప్రభుని కొనియాడదాం. యేసయ్య నామం చదవండి ప్రతి ఒక్కరు కూడా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా.
మన ప్రభువే కనుక ఏసే నా ఆశ్రయము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే అనే పాటను పాడి ప్రభుని స్తుతిద్దాం. ఏసే నా ఆశ్రయము, ఏసే నా ఆధారము, ఏసే నా ఆశ్రయము, ఏసే నా ఆధారము.
అతి శ్రేష్ఠుడు అతి సుందరుడు కనుక హృదయపూర్వకంగా ఏసయ్యను కనపరుద్దాం. కోటి సూర్యుల కాంతి మీకే స్తోత్రం ప్రభా. ఆయన తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు ప్రభా. యేసయ్యా ప్రభా, మీ ఇచ్చిన రక్షణ కార్యం బట్టి స్తోత్రం అయ్యా ప్రభా. పాపాల ఊపిలో పడిన మమ్మల్ని మీ ప్రేమతో లేపారు. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.
చేయని కార్యములు ఎన్నో చేశారు ప్రభా. మా ఎడల మా కుటుంబము మా సంఘ బిడ్డల జీవితాన్ని గ్లోరిఫై చేయాలి. మేము బ్రతుకున్నది మిమ్మల్ని ఆరాధించడానికి మాత్రమే తండ్రి ప్రభా. నిజమే సమయానికి వచ్చిన ప్రియబిడ్డల బట్టి మీకే ప్రార్థిస్తున్నాను. మీరే దీవించండి ప్రభా. మరి నాయన ఎవరైతే మరి మీ సంఘంపై మక్కువ కలిగి ఉంటారో అది బహుగా దీవించే దేవుడు తండ్రి ప్రభా. ఈ ఆశీర్వదించే దేవుడు ప్రభా. అయా తల్లి మీటింగ్ లో కూడా మెసేజ్ అందిస్తున్నారు కనుక అయా తండ్రి ప్రభా మీ దాసులు నోట్ల నుంచి సూటిగా అలాంటి మెయిల్ మళ్ళీ ఇంకొక మెయిల్ ఏందో నాకు అర్థం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు టైము 1 గంట అయిపోయింది. మీకేముంది, మీరు పడుకుంటారు, ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు. నేను రాత్రి 1 గంట అయింది. పొద్దున్నీ చెప్తూనే ఉన్నాను వాక్యం. ఈసారి నుంచి ఇంకా నేను రేపు అమ్మగారు చెప్తారు సెకండ్ సెషన్, అది బెటర్.
మాట చెప్తున్నా మీరు ఉపయోగం లేనప్పుడు ఎందుకు? కనీసం లైవ్ కనెక్షన్స్ ఇవ్వడం రావట్లేదు. ఫస్ట్ కనెక్షన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదో నాకు అర్థమవుతుంది. ఈమెయిల్ కూడా వచ్చాను. నేను నా అందరు లేచి నిలబడి చదవండి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదను, వారి ఘోరపట్టు ధరించి చంపబడవలేదు. దయచేసుకొచ్చాను. ఇక్కడ మనము కూడా వచ్చిన దేవుడు అంటున్నాడు, నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చాను. నా సాక్షులు. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం ఆయన సాక్షులంగా మొదటి అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనం జీవిస్తున్నారు. ఎంతమంది దేవునికి మీరు సాక్షులుగా బ్రతుకుతున్నారు? మీ సాక్ష్యాన్ని ఇతరులకు మీతో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడా? రాసేకండి. దేవుని వాక్యమును బోధించి యెరూషలేము తిరిగి వెళుతూ సమరయలో అనేక 26వ వచనంలో ప్రభు దూత అంట, నీవు లేచి దక్షిణమునకు వెళ్ళి యెరూషలేమును గాజాకు వారిని మనం కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. దేవుడు మనకి ఆత్మ ద్వారా ప్రేరణ కలుగు చేయాలి, నడిపింపు. కనుక ఫిలిప్పు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి రథం మీద వస్తున్నటువంటి కందేకి కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ధనగారికి ఇన్ఛార్జ్ అయినటువంటి ఐతోపేలు అధికారి అయినటువంటి వ్యక్తి పొందిన నీవు, వాక్యము రోజు వింటున్న నీవు దేవుని మాటల్ని ఎవరికైనా అందిస్తున్నావా? ఎంత విచారకరమైన. కానీ ప్రభు పని చేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. ఇలా సమర్పించుకొని పనిచేసేది మధ్యలో స్టేజ్ ఎక్కకండి. ఐ డోంట్ నో వై. భయభక్తులు లేవు దేవుడి అంటే భయం ఏముందండి? సమయానికి రావు, ఇతరులకి దేవుని గురించి చెప్పు. దేవుడు ఎలా వాడుకుంటాడు? అందుకే బాధలు తేరవు, కష్టాలు తేరవు, ఇబ్బందులు తేరవు, సమస్యలు ఎక్కువైపోయి కూరుకుపోయి శాంతి లేక మనశ్శాంతి లేక ఆయన 8 గంటలకు ఇవ్వాలి. నాకు ఇచ్చే టైం ఏంటి? నేను ఎప్పుడు ముగించాలా? ఒక క్రమశిక్షణ, ఒక సెక్షన్ ఉంటాడు. దేవుని సువార్తను ప్రకటించడానికి ఆ ఆసక్తి మనకు ఉండాలి. ఫిలిప్పు పరిగెత్తుకొని వెళ్తున్నాడు, బండి కూడా లేదు ఆయన. 35 అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖలను అనుసరించి యేసుని గురించిన సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించగానే ఫిలిప్పు 38 నపంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంటారు. ఫిలిప్పు అతన్ని నపంసకుడు సంతోషంగా తన త్రావలో వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని వాక్యం వెళ్తున్నటువంటి మీరు ఎంతమంది జీవితంలో మీరు సంతోషాన్ని నింపగలుగుతారు? మాకే సంతోషం లేదు, ఇంకా ఎవరికి సంతోషం నింపుతాం? ఎంతమంది జీవితాల్లో సమాధానాన్ని నింపుతారో? నిన్ను నన్ను దేవుడి ఇవాళ దేవుడు మనకి ఇచ్చాడు శక్తి, పవర్. సువార్త ప్రకటించడానికి. అయ్యో నువ్వు చెప్పలేకపోతే బైబిల్ చెప్తుంది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎంతమందికి శ్రమలు? ఎందుకు? సువార్త ప్రకటించలేని పరిస్థితి, దేవుని మాటలు ఇతరులకు చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు పేతురు కూడా అలాగే భయపడ్డాడు, ఆరిపోయాడు. యేసు ప్రభు నాకు తెలియదు అని 3 సార్లు గుంటాడు. కానీ అలాంటి పేతురే ఇప్పుడు దేవుని మాటలు చెప్తున్నాడు. కొన్ని వేల మంది, దగ్గర 3,000 మంది భక్తులు తీసుకోవాలంటే ఇంకా ఎంత వేల మంది ఉన్నారు జనం. అన్ని వేల మందికి ధైర్యంగా చెప్తున్నాడు. ఒక చదువు లేని పామరి వ్యక్తి. దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. మనం దేవుడి కొరకు వాడబడ్డానికి ఇష్టం ఏర్పడినప్పుడు ఇంకొకరిని వాడుకుంటాడు.
ఇవాళ ఉదయకాలం ఒక ఆయన చెప్పాడు మాట, ఆపర్చునిటీ నీకు వచ్చినప్పుడు వదులుకుంటే వదిలేసుకో. సీరియస్నెస్ లేకపోతే ఆపర్చునిటీ తీసుకోవద్దు. లేకపోతే పని జరగదు అనుకోకండి. ఎవరు బాధ్యత లేనా బాధ్యత కలిగి నేర్చుకోండి. ఇది నాకు దేవుడు జీతం ఇస్తాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు, తప్పక దేవుడు సహాయం చేస్తాడు. నమ్మకం ఉంటే చెయ్యి, నమ్మకం లేకపోతే ముట్టుకోక. దేవుడు పనిలో దేవుడు జీతం ఇస్తాడు తప్పక. దావీదు అడిగాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, ఆ గొలియతును కొడతాను, నాకేంటి లాభం అన్నాడు. లాభం ఉంది, నీకు ట్యాక్సెస్ ఉండవు, రాజు కూతురు ఇచ్చి పెళ్లి చేస్తారు, ఎన్నో లాభాలు, నీకు ఎంత డబ్బులు ఇస్తే నీకు ఎంత. ఇలా దేవుని పని చేసినాడికి ఎప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. సోమరిపోతుకి దేవుడు సహాయం చేయాలి. దేవుడి పనిలో నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. మరి మీలో ఎంతమంది దేవుడి పనిలో ఏకీపిస్తున్నారండి? ఎంతమంది మీలో దేవుని పనిలో తోడ్పడుతున్నారండి? కొంతమంది అంటారు, నేను ఇంకా పడుసువాడిని. పడుసువాళ్ళు వాడబడలేరా? చిన్నపిల్లలు వాడబడలేరా? నయమానికి తన కుష్ఠరోగం బాగుపడడానికి చెప్పిన అమ్మాయి చిన్నపిల్ల కాదా? చిన్నపిల్ల దేవుని మాటలు చెప్పలేదా? యేసు ప్రభుకి ఈ దగ్గర ఏముంది అని అడిగితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎత్తింది. ఆ చిన్న బాలుడు కాదా? ఆ చిన్న బిడ్డ కాదా? నేను ముసలోడిని దేవుడు వాడు 84 సంవత్సరాల వృద్ధాప్యంలో నుండి ప్రాంతంలో కనపట్లేదా? 80 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్న మోషేని దేవుడు వాడుకోలేదా ఇజ్రాయెల్ని విడిపించడానికి? 75 సంవత్సరాల ముసలాయన అబ్రహాం దేవుడు వాడుకోలేదా? ఎన్నోడిని, ముసలోడిని, చదువు లేనోడిని, నాకు డబ్బు లేనోడిని, ఉన్న పాటలు దేవుని పనిలో వాడబడ్డానికి ఇష్టపడు. ఎంతమందికి చెప్పు, నిన్నటి దినం దేవుని గురించిను, గత వారంలో దేవుని గురించిను, గత నెలలో దేవుని గురించిను. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిందని నాకు శ్రమ అని ఎందుకు గ్రహించట్లా? మా అమ్మగారికి క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు మా అమ్మగారితో నేను మాట్లాడిన మాట, మమ్మీ నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట నేను సాధనంగా ఉంచుతున్నాను. మరి ఎవరు చెప్పారు నువ్వు సువార్త? మీకు ఏడుపు వచ్చింది నా మాట. నేను గదిలోకి వెళ్ళినప్పుడు కదా మా అమ్మ లేదు ఇంట్లో, అప్పటికి వెళ్ళిపోయింది సువార్త ప్రకటించడానికి. ఎదుగుండా ఉన్న కోటోలకి దేవుని మాటలు చెప్తుంది. ఆమెకి రక్తస్రావం క్యాన్సర్, రక్తస్రావం వ్యాధితో బాధ, బ్లీడింగ్ అయిపోయింది. ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పి ఇంటికి వచ్చిందో ఆ రోజు ఆమె రక్తం కట్టేసి రక్తస్రావం ఆగిపోయింది. ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న సహోదరి వలె మా అమ్మని దేవుడు బాగు చేశాడు. అప్పటి నుంచి సువార్త పని మానలా. మన అల్లుళ్ళకి చెప్పం, మన అత్తకి చెప్పం, మన మామకి చెప్పం, మన తల్లిదండ్రులకి చెప్పం. ఏమి బైబిల్ కాలేజ్ చదివినావు? అపాత్మురాలు ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్ అనుకోవాలి. 5 భార్యలు, భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయనతో ఉంటుంది, భర్త కాదు. ఇదంతా చెప్పేశాడు ఏసారు. ఆమె తిట్టలేదు, కానీ ఆమె జీవితాన్ని చెప్పేశాడు. అదే వెళ్ళి చెప్పింది సాక్షి. నా బ్రతుకంతా తెలియపరిచిన వాడు మెస్సే కాకపోతే ఎవరు? ఆయన ఇక్కడ వచ్చాడు, మెస్సే వచ్చాడు, రండి. సమరయంలో అనేక మంది ప్రభు వైపుకి వచ్చారు, ప్రభు వైపుకి తిరిగారు, ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువుని విశ్వసించారు. ఒక్క ఆడమనిషి చెప్పింది. ఏ ఆడమనిషి అయితే చెప్పకూడదా? మాస్టర్లు చెప్పాలనుకుంటున్నావా? ఎందుకంటే
ఎందుకని ఆడ మనుషుల్ని దేవుడు రక్షించాడు? సహోదరి ఎంత ప్రయాసపడి చెప్పింది, ఆమె పని మానేసి చెప్పింది. ఆ వచ్చింది నీళ్లు కొండ తీసుకొని, మరి నీళ్లు కొండ తీసుకెళ్ళిందా? నీళ్లు కొండ అక్కడే వదిలేసింది బావి దగ్గర. ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయింది? మొన్న ప్రభు గురించి నేను చెప్పాలి. ఆ ఊరంతటినీ తీసుకొచ్చిందంట. అనేకులు మారిపోయారంట. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ మనం గమనిస్తే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, చూసారా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆ ఊరు అందరూ బయలుదేరిపోయారు. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన మాటలు చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. ఆ కుటుంబాన్ని రక్షించుకోలేని వారిగా ఉన్నాం. ఇదేదో ఎగతాళి ఆడకోలం అనుకుంటున్నాం. మీ కుటుంబం గురించి ఆడవట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, ప్రార్థన చేయట్లేదు. రేపు భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో మీ వాళ్ళు ఉండిపోతారు. రేపు నిత్య నరకాగ్ని గుండంలో కాలిపోతారు. ఇది నిజం, ఇది సత్యం, ఇది అబద్ధం కాదు. భారముతో దేవుని మాటలు మనం చెప్పాలి. ఇతరుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి. 41 ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటలు కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. చూసారా, ఆమె చెప్పిన మాటలను బట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రభు మాటలు విని నిజంగా యేసయ్య లోకరక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు, మేము మారు మనసు పొందుతాం. ఎంతమంది ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు, ఎంతమంది మందిరానికి తీసుకొస్తున్నారు? రేపు చివరి మీటింగ్, రేపు ఎంతమందిని తీసుకొస్తావో చూస్తాను. దేవుని కొరకు భారం కలిగి బ్రతకండి. వాళ్ళు ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయో చూశారుగా. ఎందుకు? మీలాంటి సోమరోళ్ళు ఉండడం మన సోమరి వాళ్ళమ్మ, పని చేయని వాళ్ళు. మన కుటుంబాన్నే తెచ్చుకోలేదు దేవుని సన్నిధికి. మన భర్తే రాదు, మన భార్యే రాదు, మన పిల్లలే రాదు, మన కోళ్ళే రాదు, మన అత్త రాదు, మన అల్లుడు రాదు, మన మామగారు రాదు, మన స్నేహితుడు చూడండి దేవుని సన్నిధికి రాదు. ఎందుకు దేవుడు నిన్ను రక్షించింది? దేవుని బిడ్డల ఇబ్బంది ఉంది. ఒక్కసారి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. రెడ్ సిగ్నల్ వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మాట, దేవుడు రక్షించింది మనల్ని, మనం అనేకుల్ని రక్షించాలి. ఆయన బాధ్యతను అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఆయన పనిని సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏంటా పని? శుభవార్త పని నీకు అప్పచెప్పాడు, నాకు అప్పచెప్పాడు. ఆయన పనిని మనం పూర్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆయన చేస్తున్న పని మనకు అప్పచెప్పి వెళ్ళాడు. మనం దద్దమ్మలా కూర్చుంటే ఎలాగ? చేతకాలంలో కింద కూర్చుంటే ఎలాగ? మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో
ఒక దయ్యం పట్టునోడు ప్రజల్ని మార్చేశాడు. దయ్యం పట్టునోడు ప్రజల యొక్క జీవితాన్ని మార్చేశాడు. మార్క్స్ సువార్త మనం చూస్తే మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీకు యేసు ప్రభు ఏం మార్చాడు, ఎలా మార్చాడు? ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు నువ్వు ఎక్కడ బ్రతికేదని. వాడు సమాధిలో ఉండేవాడు, చచ్చినంతో ఉండేవాడు. కలవడానికి అందరూ కలిసి ఆరాధించడానికి ఒంటిపల్లి రాక్షసులు ఐసోలేషన్ అంటారు. కరోనా వచ్చినప్పుడు చూసారా, ఐసోలేషన్ వాళ్ళు చచ్చిపోయారు చాలా మంది. ఒక్కడే ఒంటరి బాధని ఒక్కలా చూసారు అన్నదానికి. ఎందుకంటే ఆ తిండి కూడా ఒక గిన్నెని ఆ డోర్ కింద నుంచి ఇసేసేవారు. వాటర్ నీటి ఆయన ఎలా చూసేవారంటే ఒక కుష్ఠుడు కన్నా అంటూ మనిషిలా చూసేవారు. దాన్ని చచ్చిపోయాడు ముందు. జబ్బు ద్వారా కాదు, ఒంటరితనం, ఏకాంతంగా ఉండడం మనిషిని చంపేస్తాం. అలాంటి పరిస్థితిలో ఉండేవాడు. గట్టిగా అరిసేవాడు. బట్టలు ఉండేవి కాదు. ఇతరులకు అందించడంలో ఏంటి నీ సమస్య? వాడు తన స్టోరీని చెప్పాడు. తాను ఎలా మారాడు, యేసు ప్రభు ఎలాగ అతన్ని వీడు చెప్పిన మాటలు. మార్క్స్ సువార్త 7వ అధ్యాయంలో మళ్ళా యేసు ప్రభు గెరాసేన దేశానికి వస్తే ఆ గెరాసేన ప్రాంతంలో సాక్షులను చెప్పగలరా మన గురించి? నా బిడ్డలు నా సాక్ష్యం చెప్తారు, నాకు సాక్షులుగా ఉన్నారు. నా మాట ఇవాళ 10 మంది మనం దేవుని సన్నిధికి తీసుకురాలేకపోతాం. 10 మంది మన మీటింగ్లో చెప్పాను, 5గురిని తీసుకొస్తే ఎవరైనా 5,000 ఇచ్చేయండి ఇప్పుడే అన్నారు. ఇక్కడ అంతకంటే ఎక్కువే ఉన్నాడు. మనకి ఎంతమంది ప్రభు కొరకు తీసుకొచ్చావు? ప్రభు కొరకు తీసుకొచ్చే వాళ్ళంట నక్షత్రం వల్లే. మన మీటింగ్కి వచ్చారా మీరు? ఆకాశమందుల జ్యోతుల వల్ల ఎవరు అనేకులు తిప్పుదురో, ఎవరు నీతి మార్గంలో నడిపిస్తారో, దానియేలులో చదివిన 12:3 నీతి మార్గంలో నడిపిస్తారో, ఎవరు అనేకులు తిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల వలె. అది ఏ జ్యోతులు? స్టార్స్. సినిమా స్టార్లు కాదు, సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, పవర్ స్టార్లు, రెబల్ స్టార్లు కాదు. రియల్ స్టార్. పవర్ స్టార్లు ఉంటారు, రియల్ స్టార్లు. నేను ఏది తిప్పడం? ఎంతమంది ప్రభు కొరకు తిప్పాం? ఎంతమంది ప్రభు కొరకు తీసుకురాగలిగాం? చిన్న విషయం ఇది. ఈ చిన్న విషయంలో నేను వివేచించలేకపోతున్నాను. ఇక నీ రాబడిలో దశంభాగంలో వివేక చూపిస్తాను. శ్రేష్టం అని చెప్పలేదా? సమయానికే దేవుని సన్నిధికి రాలేము. వస్తున్నారు వాయిద్యాలు వాయించేవాళ్ళు. మనకి ఎంత డబ్బులు కడతాం? వాళ్ళకి ఎన్ని వేల రూపాయలు కడతామో తెలుసా? నెలకు వచ్చేవాడికల్లా 25,000 నుంచి 30,000 ఇస్తామా? 25,000 నుంచి 30,000 అడగండి. ఎవరైనా వస్తారేమో. ఎందుకు మ్యూజిక్? ఎందుకు? మనం అందరం కలిసి పాటలు పాడుకో. ఆ ఖైదీలందరూ వినుచున్నారు అని బైబిల్ చెప్తారు. వాళ్ళు మనం పాడే ఎనసొంపైన పాటలు లోకులు వింటారు. లైవ్లో ఫేస్బుక్ ద్వారా అనేక మంది వింటున్నారు. ఎంతో మంది చావాలనుకొని జీవితం విరక్తి అయిపోయిన వాళ్ళు వింటున్నారు. మార్పు చెందుతారు. మనం అందరూ హృదయపూర్వకంగా పాడటం బట్టి. ఇంటికి తీసుకెళ్ళాడు, వాక్యం చెప్పించుకున్నాడు, మార్మలుస్తుంది. ఇవాళ నేను నీతో చెప్పదలుచుకున్నది ఒకటి. ఆ ఇద్దరు సాక్షుల్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ సాక్షులుగా ఉన్న మనల్ని ఎందుకు దేవుడు వాడుకోడు? నువ్వు వాడుకోవడానికే నేను శక్తితో నింపాడు, నీ పవర్తో నింపాడు, నీకు అధికారాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఏం చేస్తున్నావు అధికారాన్ని?
ఏం చేస్తున్నావు ఆ శక్తిని? దేవుని మహిమ కొరకు వాడుతున్నావా? ఆ అధికారాన్ని ఉపయోగిస్తున్నావా? దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని వాడుతున్నావా? ధైర్యంగా దేవుని గురించి మాటలు చెప్పగలుగుతున్నావా? చెప్పు. ఇవాళ నుంచి ప్రారంభించి రేపు రాత్రితో మన కూడికలు ముగించబడతాయి. ఈ నవంబర్ నెల కూడికలు చర్చి పుట్టినరోజుకైనా మనం అందరం బాధ్యత కలిగి ప్రభు కొరకు నడిపించాలి. దాని కొరకు దేవుడి మిమ్మల్ని దయ్యం పట్టిన వ్యక్తిని దేవుడు వాడుతున్నాడు. పౌలు శీలను దేవుడు వాడుతున్నాడు. నిన్ను వాడుకోడా? వాడుకొని ప్రజల్ని మార్చి నూతన అందరూ మార్చారు. ఫిలిప్ మార్చాడా? ఐగుప్తీయుల అధికారి మార్చాడు. పేతురు మార్చాడా? 3000 మంది. సమరయ స్త్రీ మార్చిన ఊరంతటి. అయినా నా దయ్యం పట్టినోడు మార్చాడా? 10 ఊరుల్ని. ఏంటండి? పోలీసులు మార్చారా? జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మారారో మనకు తెలియదు. అసలైన పోలీసు ఆయన మారిపోయింది. పోలీసు ఆయన కుటుంబం మారిపోయింది. పోలీసు ఆయన కుటుంబం బాప్తిసం తీసేసుకుంది. దేవుని కొరకు పని చేయండి. దేవుని కొరకు కష్టపడండి. మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తానండి. మీ అవసరతలు దేవుడు తీర్చకపోతాడు. మీ కష్టాలు దేవుడు తీర్చకపోతాడు. నేను దేవుని పనిలో ఉండేవాడిని. నాకు చాలా రూపాయి అప్పు లేదు. మాకు ₹1 అప్పు లేదు. నాకే అప్పులు ఇవ్వాల్సిన ఇప్పటికీ దగ్గర దగ్గర 10 నుంచి 15 లక్షలు రావాలన్నా. 10 నుంచి 15 లక్షలు. నాకు మాత్రం నేను మాత్రం ₹1 ఎవరికి ఇప్పించాను. సమరయ స్త్రీగా ఉండండి. సేనాన్ని దయ్యం పట్టుకుని మారిన వ్యక్తిగా ఉండండి. ఫిలిప్పులాగా ఉండండి. పేతురులాగా ఉండండి. పౌలు శీలలాగా ఉండండి. ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. లేచి నిలబడండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మీకు మమ్మల్ని వాక్యం మాత్రం హృదయాలు ఫలింపజేసి మేము ఆ విధంగా నమ్మకంగా పనిచేసి నమ్మకంగా సువార్త ప్రకటించి అనేక ఆత్మలు మీ తట్టు నడిపించే సాధనాలుగా వాడుకోవాలి. బిడ్డల్ని మంచి ఆరోగ్యాలు ప్రతి అక్కర తెచ్చాను. ప్రతి అవసరం తెచ్చి ఈ రాత్రి నాడు కూడా సిద్ధపరచుకోండి. ఏసై గారమైన నామం మిక్కినంత బ్రతుకులాడు స్తుతించి ప్రార్థించాయి. ఆయన వెరీ గుడ్ నామ తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. యోగ్యమైన రీతిలో పాల్గొన